మొదటి యోహానుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. మొదటి యోహానుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. హల్లెలూయా. మనము ఏది అడిగినను ఆయన వలన మనకు దొరుకుతుంది. ఫస్ట్ దాంట్లో ఏమన్నాడు? నువ్వేమైతే ప్రార్థన చేస్తున్నావో దాన్ని నమ్ము. ఇప్పుడు రెండోది ఏమన్నాడు? ఆ నమ్మకమును నీకు ఇచ్చేది ఏంటి? దేవుని ఆజ్ఞ. అందుకే వినుట వలన, చెప్పాలి, గట్టి చెప్పాలా, వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఏంటది మాట? ఆజ్ఞ, దేవుని మాట. ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. ఎవరన్నా చెప్తారా ఆ మాటలేంటి? వచనములో ఆజ్ఞలను గైకొనుచు, రెండోది మనం ఫస్ట్లోనే ఉన్నాం, ఇంకా సెకండ్లోకి పోలే. రాయిచున్న భక్తుడు ఏమంటున్నాడు? మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు, వినండి, విని విడిచిపెట్టుచు కాదు, వింటూ దాన్ని నెమరేస్తూ దాన్ని ఎరుగుతూ, ఎవరికి ఇష్టమైన? దేవునికి ఇష్టమైన. ఇప్పుడు ఈ రెండు మాటల్లో మనం ఉందాం. ఎక్కడున్నాం ఈ రెండు మాటల్లో? రెండో మాటలో ఉన్నావా, ఫస్ట్ మాటలోనే ఉన్నావా? పాట చెప్తుంది ఏమని? ఆయన నా బలము. ఈ మాట రాస్తున్నప్పుడు కూడా దావీదే, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని అంటున్నాడు. ఆయన బలమును ప్రచురము చేస్తున్న మనం బలహీనులుగా పాడడం మంచిది కాదు. అందరు కలిసి 1 2 3 స్టార్ట్. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా కాళ్ళను లేడి కాలుగా చేయును, ఎత్తైన స్థలముల శక్తితో నిలిపి. పడాలందరూ. నా కాళ్ళను లేడి కాలుగా చేయును, ఎత్తైన స్థలముల శక్తితో నిలిపి. రక్షణ కేడము నాకందించి, రక్షణ కేడము నాకందించి, అక్షయముగా తన పక్షము చేసిన, అక్షయముగా తన పక్షము చేసిన. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు ఆరుడ నీవే. గ్లోరీ. అందరు కలిసి పిల్లలు పాడాల. అన్య జనులలో ధన్యత చూపుచు, హల్లెలూయా స్తుతి గానము చేసేదా. గ్లోరీ. బోలో క్రీస్తు మహారాజుకి. ఇలా సంఘమంతా కలిసి పాట పాడితే పరలోకం ఖాళీ అయిపోయి భూలోకానికి వచ్చేస్తుందంట. అర్థమైందా? మైకును వాడే గింజుకుంటాడులే అని మీరు హీ అని కూర్చున్నారనుకో, వచ్చేది వెనక్కి పోతుంది. ఇక్కడ ఉండేది పరలోకం కాదు. అప్పుడు ఏంటో తెలుసా? లోకం. ఇలా సంఘమంతా ఎక్కడైతే 2
ముగ్గురు నా నామమున ఏకాత్మ కలిగి, ఏక స్వరము కలిగి, ఏక తాత్పర్యము కలిగి ప్రభువును ఆరాధిస్తే కూడి ఉన్న చోట భూకంపాన్ని దేవుడు పుట్టిస్తాడు. దేవునికి స్తోత్రం. పౌలు శీలలు ఎక్కడున్నారు? చెరసాలలో ఉన్నారు. శీలా గారు అనిండొచ్చు పౌలు గారితోటి, అయ్యా ఇంత కష్టపడి సేవ చేసాం, దేవుడు విశ్రాంతి ఇచ్చాడు, పడుకుందాం పా అని. లేదంటే పౌలు గారు అనిండొచ్చు, శీలా ఏందిరా ఎంత మంచి చేసినా జనాలు మనల్ని ఇట్ట చేస్తున్నారు అనొచ్చు. ఇట్లాంటి మాటలకు తావు రానివ్వలేదు. అక్కడ ఎక్కడైతే ఏంటి అని ఆరాధించడం మొదలుపెట్టి నాట్యము చేస్తుంటే దేవుడు భూకంపాన్ని పుట్టించాడంట అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు దగ్గరున్న గొప్ప బహుమానం ఏంటంటే భూకంపము పుట్టించగలిగిన ఆరాధనకు యోగ్యుడుగా దావీదు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాజ్ ఎ పవర్. సౌలుకు దయ్యం పట్టినప్పుడు ఇదే దావీదు గారు పాట పాడుతుంటే సౌలులో ఉన్న దయ్యాలు పారిపోయాయంట. కొబ్బరి చెప్ప తీసుకురా, టెంకాయ పొరక తీసుకురా అనలే దావీదు. చెప్పు తీసుకుని నీడను కొట్టు అనలే, దాని చుట్టూ మెలమేసి వంగడి పెట్టి గుద్దు అనలే. ఏం చేశాడు? ఆత్మతో నింపబడి పాట. ఈరోజు నీ ఆత్మీయ ఆరాధన నీ స్థితిగతులను మార్చివేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సౌలును కానీ దావీదును కానీ సమూయేలు గారు నూనెతో అభిషేకించబడిన తర్వాత ఆయన ఏం చెప్పాడు తెలుసా? మీరు ఫలానా చోటికి వెళితే ఫలానా వారు మీకు అక్కడ కనబడతారు, అక్కడ వారితో మీరు ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మిమ్మలను దర్శిస్తాడు. చదవండి బైబిల్ జాగ్రత్తగా. అందుకే ఆత్మ లేనివాడు నావాడు కాడు. ఈరోజు ఇంతకాలమై దేవుణ్ణి నమ్మి దేవుణ్ణి ఎరిగిన దేవుని కొరకు నిలబడగలుగుతున్నావా? దేవుని కొరకు బ్రతకగలుగుతున్నావా? దేవుణ్ణి అనేక మందికి చూపించగలిగిన స్థితిలో నీవున్నావా? ఎక్కడున్నావే గొంగలి అంటే, నువ్వెక్కడేసావో నేను అక్కడే ఉన్నట్టుగా మన బతుకు ఎక్కడుండాలో అక్కడే ఉంది, కానీ దానికంటే ముందుకు పోవట్లే. అకస్మాత్తుగా దేవుడు ఈరోజు వచ్చి నిన్ను కొనుపొంది నిన్ను తీసుకుని వెళ్ళి తీర్పు దినం నిలబెట్టాడు అనుకో, నువ్వేం చెప్తావు దేవునికి? లోకానికి అయితే సోది మాటలు చెప్పొచ్చు. ఏ సోది మాట విన్నా లోకము సరే సరే అనొచ్చు. మరి దేవుడు అట్లా సోది మాటలు వింటాడా? చెప్పండి, చెప్పండి. అందుకే యెషయాతో అంటున్నాడు, యెషయా గ్రంథం 1:1 ఆకాశం ఆలకించు, భూమి చెవియకు, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసేదని కానీ వారు నా మీదే తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి ఎరుగును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచించరు అని అంటాడు. అంటే దేవుడు ఇప్పుడు ఎవరు నిలబెట్టాడు? ఆకాశమును భూమిని. దేనికి? ఎవరికి? చెప్పండి. ఇక్కడ దొంగ సాక్ష్యాలు చెప్పినా చెల్లిపోతాయి లోకంలో, కానీ దేవుని దగ్గర అట చెప్పడానికి. అందుకే అంట మనసు ఎట్ట నిండుతుందో మాట అట్టే వస్తుందంట. మనసు బాధతో ఉందనుకో మహిమరాజు, నవ్వుతూ మాట్లాడతారా? బాధగా ఉంటే ఆ బాధపడిన మాటలే, అదే సంతోషం ఉన్నామనుకో ఆ సంతోషమైన మాటలే. దేవుడు ఇప్పుడు బాధతో నింపాడా సంతోషంతో నింపాడా? నింపలేదు. ఆయన ఇచ్చాడు కానీ మనం దాన్ని పొందుకోలేకపోతున్నాం. కారణం ఎక్కడ చచ్చిపోతున్నాం? ఆయన ఆజ్ఞల దగ్గరే. ఇప్పుడు ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నింటిలో ప్రథమమైన ఆజ్ఞ ఏంటో తెలుసా? నిన్ను వలే నీ పొరుగు వారిని. ఉందా ప్రేమ? నీకు నచ్చంది పక్కన కూర్చుందనుకో, ఏయ్ ముందుకు పోరా అని ముందుకి ఇట్టా సాగిపోతావు. అవునా? నీకు నచ్చనోడు కూర్చున్నావు అనుకో, ఇట్ట పక్క జరిగి ఇంకోని కూర్చోబెడతావు మధ్యలో. మళ్ళీ ఆడికి వచ్చావు నువ్వంటే, దేవుణ్ణి స్తుతించుడి. పక్కనోడితో సమాధానం లేదా? పక్కనోడితో నెమ్మది లేదా? పక్కనోడికి మీద ప్రేమ లేదా? మళ్ళీ ఏం చేస్తున్నావు? మళ్ళీ ఆయన పరిశుద్ధ. నువ్వే పెద్ద అపవిత్రుడు అక్కడ. అపవిత్రుడి స్థితిలో కూర్చుని
మళ్ళీ ఏమని? ఆయన పరిశుద్ధ ఆలయమందు. అబ్బా పాడేసి తృప్తి పడిపోతామా? అవునా? ఆయన ఇచ్చిన ఆజ్ఞల్లో ప్రథమ ఆజ్ఞ ఏంటి? నిన్ను వలే. ఆ ప్రేమే లేదే. మరి భక్తులు ఏమంటున్నారు? నీ ఆజ్ఞలను బట్టి మేమేం చేస్తుంటారు? అనుసరిస్తూ ముందుకు సాగుతున్నాం. అందుకే నీ కార్యాలు మేము. మరి మనం ఆ ఒక్క దగ్గర ఆగిపోతున్నాం. ఎక్కడ జ్యోతి? ఏడా? ఆ ఒక్క దగ్గరే. ప్రేమిస్తున్నావా? ఎందుకు దేవుడు ప్రేమించమన్నాడంటే ప్రేమ సమస్త దోషములను కప్పివేస్తున్నాడు. ఇట్ కవర్స్ ఆల్ ద థింగ్స్ అవే. ఒక ప్రేమతో చూడండి, భార్య భర్తలు ప్రేమించుకున్నప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? చాలా అద్భుతంగా ఉంటుంది. అదే ఇద్దరి మధ్యలో నిప్పులు జరిగాయనుకో ఎట్టుంటుంది చెప్పాలా? మాట్లాడరే. మన ఎంగనబాయిలో దాదాపు చూస్తూ ఉంటాం, భార్య భర్తలు కొట్లాడుకోవడం, కొట్టుకోవడం, వంగడి పెట్టి గుద్దేసుకుంటారు రోడ్డు మీద. అనుకుంటాం ఇంకా సంబంధం తెగిపోతుందేమో. మరుసటి రోజుకల్లా అని కూర్చుని ఉంటుంది మేడం. ఎవరిని పట్టుకుని చెప్పండి? నాకు అనిపించేది ఎందుకు వచ్చిన కొట్లాట, ఎందుకు వచ్చిన ప్రేమరా బాబు అనిపిస్తుంది. నేను పేర్లు చెప్పను. అట్టని ఇద్దరు గుద్దేసుకున్నారు అనుకున్నా ఇంక అయిపోయింది రాని. మళ్ళీ ఆదివారానికి వచ్చేప్పటికి ఇద్దరు ఊరి ఉత్తరం సారండ్రి. యోపో అక్క మెల్లపూలు పెట్టా, మంచి పట్టు చీర కట్టా, అందంగా కూర్చునే. సారు ఖద్దరు షెడ్ వేసి బుర్ర బుర్రని పోతున్నారు. ఆ రోజేమో అంగిలి చించి వేదడు కొట్లాడుకున్నారు ఇద్దరు. అండి అందుకే చూడండి, భార్యాభర్తల మధ్య ఎవడు వెళ్ళకూడదంటే వెళ్తాడికి చెప్పు దెబ్బలు తప్పవంట. ఏంటి? చాలామంది సార్ మా ఆయన కొట్టించుకో అంట. నా భార్య సరిగ్గా తినొద్దు అంట. ఏం చేస్తాం? ఇప్పుడు నేనేదో మంచి చేసేటికి సర్లేరా హోటల్లో తెచ్చుకుని తిన అన్నాను అనుకో, రేపు పొద్దున బాగా కలిసిపోయినప్పుడు ఎందుకే ఆ రోజు నువ్వు హోటల్లో తెచ్చుకో మీ సారే చెప్పినాడని మళ్ళీ నన్ను ఇరికించడానికి. అందుకే ఎవరి దాంట్లో ఎప్పుడు ఏలు ఎట్టకూడదంట. సీమ కథ ఉంది కదా, నా బంగారు పుట్టలో ఏలు పెడితే సీమే కుట్టింది. మన సీమ కంటే భయంకర మనం కొట్టకుండా ఉంటామా చెప్పండి? జాగ్రత్త. దేవుని ఆజ్ఞ విలువైనది. ఆజ్ఞను దావీదు ఏం చేశాడు? అంగీకరించాడు. ఎలాగ అంగీకరించాడు? ప్రార్థనాపూర్వకముగా అంగీకరించాడు. నువ్వు చెప్పావు, నేను చేస్తున్నా. యుద్ధములో ఉండువాడను నేను, జయమును తీసుకుని వాడవు నీవు. నన్ను వాడుకో అంతే. నేను వాడుకునే ఒక పాత్రను. ఈరోజు అదే అడగాలి దేవుని, ప్రభా నన్ను వాడుకో, నన్ను నిలబెట్టు. ఎవరి కొరకు? నీ నామ మహిమార్థముగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి చదువుకుందాం ఈ వాక్యాన్ని. 1 యోహాను 3:22. మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి. చూడండి, ఆజ్ఞలను మనం గైకొంటే ఆజ్ఞ మనల్ని ఏం చేస్తుంది? ఆయన దృష్టికి ఇష్టమైన వారిగా చేయుచున్నది. మనం ఆయన ఆజ్ఞనే పాటిస్తలేదనుకో, ఆయనకి ఇష్టమైన వారిగా మనం ఉండగలుగుతామా చెప్పండి? ఉండగలుగుతామా? ఉండలేం. అందుకే ప్రథమమైన దేవుని ఆజ్ఞలను మనం ఏం చేయాలా? పాటించాలా. దావీదు పాటించాడు. అందుకే దాని విలువనేంటో సంపాదించుకుని అన్నాడు, నీ మాట ఉంటే చాలు, నాకేమీ అవసరం లేదంటున్నాడు. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభో. హల్లెలూయా. ఏం కావాలంట? ఒక్క మాట. దేవుడు ఎప్పుడు నా గుండెల్లో ఉంటాడు అని నువ్వు అనుకుంటావు. కానీ దావీదు అన్నాడు, గుండెల్లో ఉండడం కాదయ్యా, అసలు నీ మాటే
నాకు కావాలి. చదువుదాం యోహాను సువార్త 15వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. నాయందు మీరును మీ యందు నా మాటలును. జాగ్రత్త వినండి. మీరు నాయందు, నేను మీ యందు కాదు ఇక్కడ అంటున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? నాయందు మీరును మీ యందు నా మాటలును. మీ యందు నా మాటలు అంటే ఎవరి మాటలు? దేవుని మాట మనలో నిలిచి ఉండాలి. మీకేది ఇష్టమో అడుగుడి, ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. ఆ మాట ఉంటే, ఆ మాటను నమ్మితే, ఆ మాట ప్రకారంగా జీవించగలిగితే, ఆ మాట ప్రకారంగా కొనసాగలిగితే, నువ్వు ఏమడిగితే నేను అది నీకు ఇస్తాను. దేవునికి స్తోత్రం. కనుక అడుగుడి. మీకు ఎలాగడగాలి? అడిగిన దాన్ని నమ్మాలి. రెండో మాటలో తన ఆజ్ఞలను గైకొని తన చిత్తమును నెరవేర్చేవారిగా ఉండాలి. మూడో మాటలో ఆయన మాటే మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15, 16, 17, 18 వచనాలు. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి. యాకోబు గ్రంథము 5వ అధ్యాయము 15, 16, 17, 18. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థతపరచును. హల్లెలూయా. ఫస్ట్ అండర్లైన్ చేసుకోండి. అక్కడ ఏంటంట? విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ఆ రోగిని అంటే విశ్వాసము లేని ప్రార్థన ఏ రోగిని కూడా బాగు చేయలేదు. యేసుప్రభువు వారు అదే అంటున్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నీ నమ్మకమే నిన్ను బాగుపరిచింది. తర్వాత ఏమంటున్నాడు? ప్రభువు అతనిని లేపెను. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. మీ పాపములు ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము కలదై ఉండును. నీతివంతుని ప్రార్థన కలదై ఉండును, బలము కలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. కలిగిన మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా. అతడు ఎలాగంటండి? ఆసక్తితో ప్రార్థనలో ఆసక్తి కలిగా ఉంటే. ఈరోజు ఎవరు చేసిన ప్రార్థనలో ఆసక్తి ఉంది? చెప్పండి. ఎవరి ప్రార్థన? ఏలియా ప్రార్థన. ఏముందంట? ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదంట. ఎంత శక్తి కలిగిన ప్రార్థనది. ఏమని చేశాడు? అస్సలు ఒక సుఖపడ్డానికి వీల్లేదు దేవుడా అన్నాడు. ఏమైపోయింది? 3.5 సంవత్సరాలు స్టాప్. మరలేమైంది తెలుసా? మళ్ళా చదవండి, అక్కడ చదువు భారతి. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమును. హల్లెలూయా, హల్లెలూయా. అంటే 2 ప్రార్థనలు ఏమున్నాయి? ఈరోజు నువ్వు ఆసక్తితో ఏమడిగినా నీ రోగం పారిపోతుంది. నువ్వు ఆసక్తితో ఏమడిగినా నీ స్థితిగతులు మారిపోతాయి. నీ ఆసక్తితో ఏమి అడిగినా దేవుని ఆత్మ నీ మీద కుమ్మరింపబడడానికి సిద్ధముగా ఉంది. ఆయన కావలసిన ప్రార్థన ఏ ప్రార్థన తెలుసా? ఆశతో కూడిన ప్రార్థన. లార్డ్, ఐ ప్రే, ఐ బిలీవ్. నేను ప్రార్థిస్తున్న దాన్ని నేను నమ్ముతున్నా, దాన్ని నేను పొందుకున్నానని. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న పాప సువార్తను ప్రకటించింది పాలాంగి చౌగారికి. చిన్న పాప, స్కూల్కి వెళ్ళే పాప. ఎన్నోసార్లు బైబిల్ ఇస్తే తీసుకోలేదంట.
అమ్మ నాతో నీకేం పని, పో అనేవాడంట. అమ్మాయి రోజు బైబిల్ ఇవ్వాలని ప్రయత్నం చేసేదంట. ఒకరోజు భయంకరమైన రోగముతో చావు బ్రతుకుల్లో హాస్పిటల్లో పడుకున్నాడంట. ఆ పాప 2-3 రోజులు చూసింది, ఆ చెట్టు కింద ఆయన లేడు, ఎక్కడున్నాడో తెలుసుకుని హాస్పిటల్కి వెళ్ళి బైబిల్ ఇచ్చిందంట. ఆ బైబిల్ చదివిన వ్యక్తి ఈరోజు సుమారు 20 లక్షల మందిని రక్షించాడు దేవుని కొరకు. ఒక ఆరాధనకు 2 లక్షల మంది అంటే రోజుకి 7 ఆరాధనలు అంటే ఎంతమంది అయ్యారు? 14 లక్షల మంది ఆరాధిస్తున్నారు. మేము కారు పెట్టి అక్కడికి వెళ్ళి మళ్ళీ కారు దగ్గరికి వెళ్ళడానికి 1 గంట సేపు పట్టింది. గంట. అందుకే ఆ చిన్నదాని పేరు, ఆ చిన్నది ఏం పేరు? బైబిల్లో చిన్నది ఉంది, తెలుసు ఎవరికైనా? ఏం పేరు ఆ పాప పేరు? యోధే. ఏంటి? యోధే. ఆ చర్చికి యోధే సంఘం అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. ఆ చిన్నది. అందుకే సండే స్కూల్కి ఎందుకు పంపించమంటున్నాం? పిల్లల్ని ఇక్కడ నేర్చుకోవాలా. కానీ ఈరోజు పిల్లలు ఇక్కడ ఏం నేర్చుకుంటున్నారు? సండే స్కూల్ నేర్చుకుంటే కొట్లాటలు నేర్చుకుంటున్నారు, గిల్లలు నేర్చుకుంటున్నారు, వాడిని వీడిని కొట్టుకోవడం తిట్టుకోవడం నేర్చుకుంటున్నారు. మన జీవితాలకి ఎలాగా సరైన పునాది లేకుండా కనీసం నీ పిల్లలకైనా పునాది లేకపోతే రానున్న కాలములో దేవుని కొరకు బ్రతకడము చాలా కష్టం. ఇప్పుడు కష్టమైన దాన్ని ఇష్టంగా మార్చుకుంటే ఆ ఇష్టాన్ని దేవుడు రేపు ఎలా మారుస్తాడు? ఆశీర్వాదకరముగా మారుస్తాడు. పేతురు చెరసాలలో ఉన్నాడు. హలో, పేతురు చెరసాలలో ఉన్నాడు. అక్కడో చిన్నది ఉంది. ఆ చిన్నదాని పేరేంటి? ఏం మాట్లాడుకుంటున్నారు ఏనండి? ఆ పేతురు చెరసాలలో ఉంటే సంఘం అంతా ఏమని ప్రార్థన చేస్తుందంట? అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. అక్కడో పిల్ల ఉంది. ఎవరు ఆ పిల్ల? పేరుంది ఆ పిల్లది అక్కడ. రోదే. దేవునికి స్తోత్రం. అందరు ప్రార్థన చేస్తారు అత్యాశక్తితో. వచ్చాడు, తలుపు కొడుతున్నాడు. ఎవరు? పేతురు గారే. ఈ పాపకి ఎట్ట తెలుసు? ఈ పాప వెళ్ళి అంటుంది, అంకుల్ అంకుల్ మన పాస్టర్ గారు తలుపు దగ్గర. ఈ పెద్ద ఆయన అంటాడు, నడమే ఏనాడు ఆయన చెరసాల్లో ఉన్నాడు. చేసే ప్రార్థనేమో అత్యాశ కలిగిన ప్రార్థన. మరి విశ్వాసం ఉండాలా లేదా చెప్పండి? అంటే చిన్నపిల్ల మాట ఏంటమేంటే అనుకోవడం మనం. ఇప్పుడు చూడు, చిన్నపిల్లని మాడితే వయసుకు తగిన మాటలు నోర్మై గాడిద పక్కకు పో అంటామా లేదా మనం? నిజంగా వాళ్ళు మాట్లాడిన మాటలు ఒకసారి దేవుడు పలికించొచ్చట, చెప్పలేం. తీరా వెళ్ళి చూడగానే ఎవరున్నారు అక్కడ? దేవునికి స్తోత్రం. అందుకే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఈ ప్రార్థన ఏం చేస్తుంది తెలుసా? అతి పరిశుద్ధమైన స్థలములో ఉన్న దేవుని దగ్గరికి మనల్ని చేరుస్తుంది. హల్లెలూయా. Prayer enters us into the throne room of the living God. మనం దూరలేం, కానీ మనం చేసే ప్రార్థన ఆయన సన్నిధికి చేరుతుంది. గుర్తుపెట్టుకోండి. రెండోది ఏంటో తెలుసా? ధైర్యముగా ఆ దేవుని పాదముల దగ్గర మన కష్టాలను, బాధలను, సమస్యలను, రోగములను, స్థితిగతులను అన్నిటినీ కూడా ఆయన పాదముల దగ్గర పెట్టి మనం విశ్రాంతి పొందగలిగిన స్థితినిచ్చేదే ప్రార్థన. అందుకే యావత్ ప్రపంచములో ఏ దేవుడు చెప్పని మాట యేసయ్య చెప్పాడు. అదే, సమస్త భారము మోయుచున్న ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని. నువ్వు వెళ్ళాలి ప్రార్థన ద్వారా. నీ బాధలన్నీ దేవుని పాదముల దగ్గర పెట్టాలి. దేవుడిచ్చు విశ్రాంతిని తీసుకుని నువ్వు మరలా వెనక్కి రావాలి. దేవునికి స్తోత్రం. ఇదే ప్రార్థన. ఇదే ప్రార్థన. ప్రార్థన ఎక్కడికి వెళ్ళిపోతుంది? డైరెక్ట్గా అతి పరిశుద్ధ స్థలానికి, యేసు పాదముల దగ్గరకు వెళ్తుంది. అందుకే ప్రియ సంగమా, ఈ ఛానల్ ద్వారా చూచున్న మీ అందరికీ చేతులెత్తి మొక్కుతున్నాను. కుటుంబ ప్రార్థన అవసరం, వ్యక్తిగత ప్రార్థన అవసరం, సంఘముల ప్రార్థన అవసరం.
ఈ ప్రార్థనలు కలిగి ఉంటేనే మనము దేవుని చిత్తాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగగలుగుతాం. ఇశ్రాయేలు ప్రజల్లో దావీదు అన్నలు ఉన్నారు, దేవుని ఎరిగిన వారు ఉన్నారు. సౌలు కూడా దేవుని ఆత్మచేత నింపబడినవాడే, కానీ వారికి ఎవ్వరికి లేని ధన్యత దావీదు పొందుకున్నాడు. అందుకే దావీదు చేసిన ప్రార్థన దేవునికి అంగీకారమైంది, దేవునికి ఇష్టమైంది. ఈరోజు నీవు నేను చేసే ప్రార్థన ఆయనకు అంగీకారం అవుతుందా? అందరము లేచి నిలబడదాం. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, ఊపిరేదయ్యా. అందరం కలిసి పాడదామా?
రెండు చేతులు పైకెత్తి కరుణగల యేసయ్యా ఈ జీవితానికి నీవే చాలునయ్యా. అందరం కలిసి చెప్తామా? కరుణగల యేసయ్యా హృదయపూర్వకంగా పరిశుద్ధుడా, నీ పాదములకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఇంతవరకు ప్రభువా నీ దాసుని నిలబెట్టుకుని ప్రభువా మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ప్రార్థననే రాయను చేత పట్టుకుని ప్రభువా మా విజయ పతాకానికి ప్రభువా ఇదిగో తండ్రి ముందుకు నడిచే కృపను దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ప్రార్థన జీవితమును నాయన నమ్మకము కలిగిన, విశ్వాసము కలిగిన, కార్యమును జరిగించే ప్రార్థనను కలిగి ప్రభువా నీలో ముందుకు సాగే కృపను దయచేయండి ప్రభువా. ఇదిగో యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. వాక్యాన్ని విడిచిపెట్టు వారంగా కాకుండా వాక్యానుసారమైన జీవితము కలిగి ముందుకు సాగే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము.